మరి ఇవన్నీ కూడా నిత్యం మీకు కనిపిస్తున్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో మరి దానికి ఉనికి ఉందా అక్కడ? ఒకసారి పరిశీలించి ప్రశ్నించి చూడండి. కేవలం సూర్యకిరణాలు సముద్ర తలాలపై పడి వక్రీభవన గుణంతో పరావర్తనం చెంది అక్కడ ఆకాశంలాగా కనిపిస్తుంది, దానికి ఒక ఉనికి కనిపిస్తూ ఉంది, నక్షత్రాలు అలాగే కనిపిస్తూ ఉన్నాయి, ఇది ఒక సెటప్ లాగా కనిపిస్తూ ఉంది. అంతేగాని అక్కడ ఉన్నటువంటి వాస్తవం అది కాదు. మరి మామూలుగా సముద్రంలో అలలు చూస్తూ ఉంటాం, దూరంగా పోయి అలా ఆగిపోతూ ఉంటాయి. ఇంకొంచెం ఒకసారి అలా దూరంగా చూసామంటే సముద్రం వైపుకి ఒక హొరైజాన్ అన్నటువంటిది ఒకటి కనిపిస్తుంది. అంటే ఆకాశం సముద్రం దాదాపుగా కలిసినటువంటి స్థలం. మరి నిజంగా ఆకాశం సముద్రం అక్కడ కలిసిందా? దాన్నే మనం క్షితిజ సమాంతర రేఖ అంటూ ఉంటాం. ఆ రెండు ఏం కలవలేదు అక్కడ, అంతటి వరకే కనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కటి ప్రశ్నించమంటున్నాను, ప్రాక్టికల్గా చేయమంటున్నాను. ఈ ధ్యాన మనోప్రస్థానం ద్వారా, ఈ ధ్యాన మార్గం ద్వారా అంచెలంచెలుగా ఉన్నటువంటి మనస్సుని దాదాపుగా ఆత్మస్థానంలో మెదడుకు కేంద్ర స్థానమైనటువంటి దాంట్లో చేర్చడానికి, సంయోగం చెందించడానికి ప్రయత్నించమంటున్నాను. అప్పుడు నీవేమిటో తెలుస్తుంది, మానవ జన్మేమిటో తెలుస్తుంది. అంతేకాని పూర్వం ఏదో చెప్పినట్టుగా ఏదో స్టాటిస్టిక్స్ ప్రకారం ఇన్ని కోట్లల్లో మానవది చాలా ఉత్తమోత్తమైనటువంటి జన్మ, ఏ విధంగా? నిజమే అన్నీ ఉన్నాయి, మరి నీకు తెలిసింది ఎంతవరకు? దాన్ని ప్రాసెస్ చేయమంటున్నాను. అది అలాగే ఉంది, అనాది నుంచి ఆధునిక యుగం దాకా అప్పుడు ఎలాగో ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అందుకే దాన్ని ప్రాసెస్ చేస్తే, అందుకే అజంప్షన్ ఆఫ్ మైండ్ అన్నాను. దాన్ని ప్రస్థానం గావించాలి. ఆ ప్రస్థానం కావించినప్పుడు నిజమైనటువంటి మానవ జన్మ ఏమిటో అర్థమవుతుంది, ఏం చేయగలవో అర్థమవుతుంది. అసలు భూమి మీద మనిషి పరమాత్మకు ఇక్కడ యాక్చువల్గా మనకున్నటువంటి ఉనికి ఏది అంటే మానవ జీవితమే. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమంటున్నాను, ప్రశ్నించమంటున్నాను. కేవలం ప్రయత్నం చేస్తే పూర్తిగా సమాధానం దొరకదు. ప్రశ్నించాలి, ప్రశ్నతో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ యువర్ కార్ట్ ఆఫ్ లైఫ్ విత్ ద క్వశ్చన్, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. చాలా వరకు ఇలాంటి జ్ఞానాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఆధ్యాత్మిక విధానంతో కూడుకున్నటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని మనం తీసుకొని అర్థం చేసుకొని జీవితానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ నేను ఇచ్చాను. ఇప్పుడు దాన్ని ప్రాసెస్ చేసేది మీ వంతు. మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ప్లస్ భౌతిక జీవితం, ఈ రెండింటినీ కలగలిపి సమగ్రంగా ఉపయోగంలోకిగానా తీసుకొస్తే, మనసును అంచెలంచెలుగా ప్రస్థానంగానా కావించినట్లయితే నిజమైన సార్థకత అప్పుడే వస్తుంది. ఒక పూర్ణ గురువు నుంచి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఇదే అవుతుంది. శిష్యులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, ఇలాంటిది జరగాలి. ఓ గురు శిష్యుల మధ్యలో దట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ షుడ్ బి లైక్ దిస్. ఇలా జరిగినప్పుడు మీకు తెలియకుండానే మీ ప్రవర్తనలో మార్పు, ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ రావటం, పరివర్తనలో మార్పు, ప్రస్థాన మార్గంగా మీలో అన్నీ కూడా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవితం పవిత్రంగా గడపడానికి భూమి మీద అవకాశం వస్తుంది. సో ఈవేళ ఏదో అవకాశం వచ్చింది, ఏదో 4 మాటలు నా కాన్సెప్టు ఏమిటి అని చెప్తూ, మీరు ఎలా ఉండాలి, ఇంతవరకు నువ్వు అనుకున్నటువంటి జీవితం ఏది, ఇంకా ఏ విధంగా నువ్వు చేయొచ్చు అని ఏదో 4 మాటలు చెప్దామని ఈవేళ అనుకున్నాను, చెప్పాను. ఇక మీ ముందు వదిలిపెడుతున్నాను. మొత్తం మెటీరియల్ మీకు అందజేశాను, అంతో ఇంతో జ్ఞానాన్ని ఇచ్చాను. ఇక ప్రాసెస్ చేయవలసింది, ఆ లబ్ధిని పొందవలసింది మీరే. సో ఈ విధంగా భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతో జీవితాన్ని సార్థకం చేసుకుంటారని, ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనసును ప్రస్థానం గావించి మంచి ఉన్నత స్థితికి తీసుకొస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.